అసలు చెగోడీలు అంటున్నారు కదా, అసలు ఎలా తయారు చేస్తారు, అసలు పిండి ఏంటండి? ఇది పిండి ప్రొద్దుటే పెట్టేస్తారండి. ఇది మేము వచ్చి చేస్తామండి. మనకి ఏంటంటే పెట్టేసిన వరిపిండి అయితే తీసుకున్న తర్వాత లైట్ గా శనగపప్పు అయితే నానబెట్టేసి పొడిగా అయితే పక్కనైతే ఇలా తడి లేకుండా పక్కనైతే పెట్టుకోవాలండి. నెక్స్ట్ అయితే ఈ వరిపిండికి అయితే మన శనగపప్పు అయితే అద్దేసి ఇలా చెగోడీలాగా అయితే అది అలా రోల్ గా అయితే చుడుతున్నారు. నెక్స్ట్ ఇలాగా అతికేస్తున్నారు, అది రౌండ్గా చుట్టుతున్నారు. ఇదైతే ఎంత పడుతుందండి చెగోడీ వచ్చి? ఇది ₹2 పడుతుంది. ₹2 పడుతుంది. అంటే ప్యాకెట్ కి అసలు ఎన్ని వస్తాయి? ప్యాకెట్ ఎంత కాస్ట్? ప్యాకెట్ ఇది 6 చెగోడీలు రాస్తారండి, ₹10 అండి. 6 చెగోడీలు ₹10. మరి ఇవే కాకుండా పెద్ద చెగోడీలు కూడా తయారు చేస్తారంటారా? చేస్తాం. అవెంతండి? అది వచ్చేసి అది ₹5 అండి. చెగోడీ వచ్చి 10 వేస్తారండి, ₹40 అండి. ₹40. అంటే బయట కాస్ట్ కన్నా మనకి ఇక్కడ తక్కువగా ఉంటది. అవునండి. అంతే కదండి. అంటే మరి మనకి ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తా ఉంటాయంటారు ఆర్డర్లు? ఇటు బయట నుంచి అమెరికా, లండన్ అలా తీసుకెళ్తారండి. వచ్చి ఆర్డర్ ఇస్తారండి, దాని ప్రకారం వచ్చి తీసుకుని వెళ్తారు. అంటే మనకి ఆర్డర్లు కూడా అమెరికా నుంచి కూడా వస్తూ ఉంటాయంటండి. అలాగే మరి మనకు ఇప్పుడు ఎప్పుడైనా ఆర్డర్ కింద కావాలనుకోండి, సపోజ్ ఆర్డర్ కావాలంటే కనుక ఎన్ని రోజుల ముందు చెప్పాలంటారు? ఒక 2 days అలా ముందు చెప్తే అండి తయారు చేసి ఇస్తాం. ఒక 2 days. మనకి ఇక్కడ ఆర్డర్ కింద కావాలంటే కనుక 2 days ముందు కనుక చెప్తే కనుక అండి మనకి తయారు చేసి అయితే మనకైతే ఇస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే బయట కాస్ట్ కన్నా మనకి ఇక్కడ కాస్ట్ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటుంది. పెనుమంచులు అనగానే మనకి చెగోడీలు అయితే అందరికీ గుర్తుకొస్తాయి. పచ్చిశనగపప్పు అయితే కొంచెం యాడ్ చేశారు ఇందులో. తర్వాత నెక్స్ట్ ఇలా చిన్నగా అయితే కట్టుకోవాలండి. మామూలుగా ఇలా అనేసి మీరు సర్లే పెట్టి ఇక్కడ చూసారండి చిన్న చెగోడీలు. ఇది దీన్ని పప్పు చెగోడీలు అంటారండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇక్కడ అయితే మనకి తయారు చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు ఇవి ఇంకా ఫ్రై చేయలేదు, ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆ ప్రాసెస్ పక్కన రాకుండా పక్కన వేసుకోవాలి. వచ్చానండి. ఇక్కడ పెనుమంచులు అని పేరు చెప్పగానే చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చేది చెగోడీలు తయారీ అయితే ఎక్కువ తయారు చేస్తారండి. ఇక్కడ 8 మంది అంటే 8 కుటుంబాలు అయితే ఎక్కువ ఇదే వృత్తిపై ఆధారపడుతూ ఉంటారు. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ వేరే చోటకి అయితే నేను వచ్చానండి. ఇక్కడ చెగోడీలు అంటే మన వ్యూవర్స్ కి చూపించడం కోసం అయితే ఈ వీడియో తీయడానికి అయితే వచ్చాను. ఇక్కడ ప్రజెంట్ మేము వచ్చేసరికి చెగోడీలు అయితే ఫ్రై చేస్తున్నారు. ఫ్రై చేయడానికి అసలు ఎంత టైం పడుతుంది ఏంటని ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? వీర్రాజు గారు. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి అండి? 30 years ఇండస్ట్రీ. 30 years నుంచి అయితే ఇక్కడ రన్ చేస్తున్నారండి. మనకి అంటే చెగోడీలు అంటే ఎంత కాస్ట్ ఉంటుందండి? ఇప్పుడు అయితే ₹2, ఇది ₹5. ఓకే, అంటే కిరాణాలకే కాకుండా మామూలుగా మనం ఎక్కడి నుంచి వస్తూ ఉంటారండి? అమెరికా నుంచి, ఎక్కడి నుంచి పార్సల్ పంపుతూ ఉంటారు, 10 కేజీలు 5 కేజీలు. ఓకే, కుట్లకి వేయటమే కాకుండా కిరాణా షాపులు ఉంటాయి కదండి, అక్కడ వేయటమే కాకుండా మళ్ళీ తర్వాత మనకు బయట నుంచి కూడా చాలా మంది ఆర్డర్లు వస్తూ ఉంటాయండి. ఎక్కువ అమెరికా సైడ్ కూడా ఎక్కువ వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే చెగోడీలు చాలా మంది ఇష్టపడతారు, ఇష్టపడలేరు వాళ్ళు అంటే ఎవరు ఉండరు. చెగోడీలకి అసలు ఎలా తయారు చేస్తారో తయారీ విధానం కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇది అసలు మైదా అండి లేకపోతే వరిపిండా? మొత్తం వరిపిండి అండి. ఓకే అండి.
అంటే బియ్యం అంటే రేషన్ బియ్యం టైప్ అండి, లేకపోతే మొత్తం మాకు పిండి వస్తుంది, మరి అక్కడ ఏం కొంటారో మాకు తెల్ల పిండి వేరే నుంచి రప్పిస్తారండి? వస్తుంది మాకు. ఓకే అండి. ఇక్కడ గుడి నుంచి అయితే వరిపిండి అయితే తీసుకుని వస్తారంటండి. ఆ పిండితో అయితే మనకి ఇక్కడ చెగోడీలు అయితే తయారు చేస్తారంటండి. అంటే మరి పిండి అన్న ఉక్కబెట్టాలంటారా, లేకపోతే మరగబెట్టి నీళ్ళు ఆగాక అంటే ఇప్పుడు ఒక సపోజ్ ఒక 2 లోటాలు ఉంది అనుకుందాం, ఆ 2 లోటాలకి ఒక గ్లాసు పిండి కిందండి 2 బకెట్ నీళ్ళకి 8 కేజీలు పిండి 8 కేజీలు పిండి అండి. ఓకే, అంటే జారుగా కాకుండా కొంచెం ముద్దగా ఉండాలంటారా? ఓకే అండి. మరి పచ్చిశనగపప్పు అంటున్నారు కదా, అది అన్న ఒక గంట సేపు గంటన్నర నానబెట్టాలండి. ఓకే, నానబెట్టేసిన తర్వాత అప్పుడు ఓకే, అంటే నీరు చుక్క అనేది లేకోకుండా కొంచెం అది వార్చిన తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పిండి మళ్ళీ అందులో ఏమన్నా మరి కలర్ ఏమన్నా కలుపుతారండి? మరి కొద్దిగా లైట్ గా కలర్ కలుపుతారు. ఓకే అండి. మనకి ఆల్రెడీ చెగోడీలు అయితే ముందు పచ్చిశనగపప్పు అయితే నానబెడతారంటండి ఒక గంట సేపు. అది నానబెట్టేసిన తర్వాత మనకి వరిపిండి కూడా ఆల్రెడీ ప్రాసెస్ చెప్పారు కదా, ఆ పిండి కూడా కాకపోతే కొంచెం లైట్ గా మనకి ఏంటంటే లైట్ గా ఫుడ్ కలర్ అయితే వేస్తారండి. మనకి మీద కన్నా మనకి ఇక్కడ పొయ్యి మీద ఇలా వండటం వల్ల ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి పెనుమంచుల్లో చెగోడీలు అంటే ఎవరికి తెలియని వాళ్ళంటే ఎవరంటారు, ఎక్కువ చెగోడీలు తయారు చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న చెగోడీలు అయితే ఫ్రై చేస్తున్నారు. ఇలాగా ఎన్ని వేస్తారండి? ఇలాగా 600. అంటే ఇప్పుడు ఆ బాండ్లో 600 పెట్టేస్తుందండి, మళ్ళీ వేస్తారు. ఓకే, చూస్తున్నారు కదండి. అవి ఫ్రై అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? అరగంట. పొయ్యి మీద వండటం వల్ల మనకి చెగోడీలు కూడా ఇంత టేస్ట్ వస్తాయేమో. ఇవన్నీ 15 రోజుల వరకు కూడా ఇలాగా చాలా క్రిస్పీగా అయితే ఉంటాయంటండి, ఎందుకంటే చాలా కేర్ఫుల్గా అయితే దగ్గరుండి అయితే చేస్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ 6 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఇలా కంటిన్యూగా చేస్తూనే ఉంటారు చెగోడీలు. ఇలాగా 600. ఇప్పుడు ఆ పాన్లో 600 పెట్టేస్తుందండి. అంటే ఫ్రై అవ్వడానికి చెగోడీలు అయితే ఒక్కొక్కటి వచ్చి కాస్ట్ వచ్చి 5 రూపీస్ అయితే పడుతుంది.